గద్వాల కలెక్టరేట్ వద్ద అఖిల భారతీయ విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండల విద్యాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రైవేటు స్కూలు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నాలను ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన జోగులాంబ గద్వాల జిల్లాలో ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు రేవంత్ సర్కార్ వచ్చి 7 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకి ఈరోజు మంత్రి లేడు. దాంట్లో ఉన్నటువంటి ఎంఈఓ కానీ ఎంపీఓ కానీ ఇప్పటివరకు ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటి వరకు పోస్టులు భర్తీ చేయలేదు. అదొకటే కాదు, ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కనీసం టాయిలెట్లు కూడా 600 మంది అమ్మాయిలు ఉంటే 2 టాయిలెట్లు వాళ్ళకి సరిపోతాయి. ఇప్పటి వరకు పోయిన రేవంత్ సర్కార్లో మన ఊరు మనబడి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో అమ్మ పాఠశాల అని చెప్పేసి పేర్లు మారినాయి తప్ప ఎటువంటి ఇక్కడేసిన గొంగడ ఎక్కడ అన్నట్టు ఎక్కడేసిన పని అక్కడ నుండి తప్ప అంతమిస్తే ఏం మారలేదు తప్ప. బడ్జెట్ ఏం వేలు కేటాయిస్తున్నారు కానీ ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది, దానికి ఉపయోగిస్తున్నారా లేకుంటే వేరే ధరలకి ఇస్తున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్ ప్రశ్నించలేదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? అదొకటే కాదు, ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 24,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి.